నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ క్యాబినెట్ జూన్ 5వ తేదీన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు 3 డిఏలు ఇస్తారనుకుంటే కేవలం ఒకే ఒక్క డిఏ ఇచ్చి చేతులైతే దులుపుకుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. మరి ఈ ఒక్క డిఏ అయితే 3.64% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక్కడ గతంలో 26.39% డిఏ ఉంటే ఇప్పుడు 3.64% ఒక డిఏ పెంచితే మొత్తం డిఏ 30.03%కి తెలంగాణ ఉద్యోగుల డిఏ అయితే పెరుగుతుంది. ఇది జనవరి 2023 నుంచి ఈ 3.64 డిఏ ఒక డిఏ జనవరి 2023 నుంచి అమలవుతుంది. ఇక జీపీఎఫ్ ఖాతా వారికి జనవరి 2023 నుంచి జూన్ 2025 వరకు మొత్తం కూడా జీపీఎఫ్ ఖాతాలో జమ అవుతాయి. ఇక ఈ పెరిగిన 3.64% ఒక డిఏ అయితే జూలై 2025 నుంచి క్యాష్ రూపంలో రాబోతుంది. ఇక సిపిఎస్ ఉద్యోగులకు కూడా 10% వారి సిపిఎస్ అకౌంట్లో జమ అవుతుంది. మిగతా 90% అమౌంట్ వారి ఖాతాల్లో నగదైతే జమ అవుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి ఏ బేసిక్ ఉన్న వారికి ఎంత డిఏ పెరుగుతుంది అనేది ఇక్కడ టేబుల్లో చూద్దాం. ఇక్కడ కింద ఈ టేబుల్లో చూద్దాం. 3.64% ఒక డిఏ పెరిగింది తెలంగాణ ఉద్యోగులకి జూలై 2025 నుంచి మీకు వస్తుంది. ఇక్కడ చూద్దాం. 19,000 బేసిక్ ఉన్న వారికి ఇక్కడ 692 రూపాయలు పెరుగుతుంది. సిపిఎస్ ఉద్యోగులైతే 69 రూపాయలు వారి సిపిఎస్ అకౌంట్ జమ అవుతాయి. మిగిలిన 90% అమౌంట్ 622 రూపాయలు వారికి నగదు రూపంలో వస్తాయి జూలై 2025 నుంచి. ఇక 19,640 బేసిక్ ఉన్న వారికి 715 రూపాయలు ఒక డిఏ పెరుగుతుంది. 20,280 రూపాయలు ఉన్న వారికి 735 రూపాయలు డిఏ పెరుగుతుంది. ఇక ఈ విధంగా ఇక్కడ బేసిక్ల వారిగా చూసుకోండి. నేను స్క్రోలింగ్ చేస్తాను. 21,580 బేసిక్ ఉన్న వారికి 786 రూపాయలు, 22,240 బేసిక్ ఉన్న వారికి 810 రూపాయలు, 22,900 బేసిక్ ఉన్న వారికి 834 రూపాయలు, 23,590 బేసిక్ ఉన్న వారికి 859, 24,280 బేసిక్ ఉన్న వారికి 884 రూపాయలు. ఈ విధంగా చూసుకోండి మీ బేసిక్. నేను స్క్రోలింగ్ చేస్తాను, మీరు చూసుకోండి. ఇక్కడ 31,040 బేసిక్ ఉన్న వారికి 1,130 రూపాయలు పెరుగుతుంది. 38,890 బేసిక్ వారికి 1,416. ఈ విధంగా మీ బేసిక్లు ఇక్కడ పెరిగే గ్రీన్ కలర్లో ఉన్నాయి. మీకు ఎంత డిఏ పెరుగుతుంది అనేది తెలుస్తుంది. ఇక్కడ 57,220 బేసిక్ ఉన్న వారికి 2,083 రూపాయలు ఒక డిఏతో పెరుగుతుంది. ఇక్కడ 71,000 బేసిక్ ఉన్న వారికి 2,594 రూపాయలు పెరుగుతుంది. ఈ విధంగా 85,240 ఉన్న వారికి 3,103 రూపాయలు పెరుగుతుంది. ఇక్కడ మీ బేసిక్ రెడ్ కలర్ ఉన్నది బేసిక్, గ్రీన్ కలర్ ఉన్నది ఒక డిఏ. ఈ విధంగా గరిష్టంగా మొత్తం 1,58,380 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 5,765 రూపాయలు గరిష్టంగా పెరుగుతుంది. కనిష్టంగా చూస్తే 692 రూపాయలు పెరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం
ఉద్యోగులకు ఒక డిఏని ఇవ్వడం వల్ల ఇది డిఏ టేబుల్. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.